శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఈ ప్రకారముగా దేహేంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనుట వలన కలుగు ఫలితమును చెప్పుచున్నారు. 7వ శ్లోకము. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః. మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడిన వాడునకు మనుజునకు శీతోష్ణ సుఖదుఖాదులందును అట్లే మానవమానములయందును పరమాత్మానుభవము చెక్కు చెదరకనే ఉండును. లేక అట్టివానికి శీతోష్ణాదులందును మనస్సు లెస్సగా ఆత్మానుభవమందే ఉండును. వ్యాఖ్య. సామాన్యుల యొక్క మనస్సు శీతోష్ణములు సుఖదుఖములు మానవమానములు తటస్థించినప్పుడు తలక్రిందులగుదురు. అది తన సమత్వమును పోగొట్టుకొని చపలముగా ఉండును. సుఖము కలిగినప్పుడు పొంగిపోవుటయు దుఃఖము కలిగినప్పుడు కృంగిపోవుటయు అట్లే ఎవరైనా తనను స్తోత్రము చేయునప్పుడు ఉబ్బిపోవుటయు నిందించినప్పుడు దిగులు నందుటయు సంభవించుచుండను. ఈ ప్రకారముగా అజ్ఞానియకు జీవుడు ద్వంద్వములకు దాసుడై వాని చెప్పు చేతులలో మెలుగుచు వాని దయాదాక్షిణ్యములపై బ్రతుకుచున్నాడు. కనుకనే ఒక్క క్షణకాలమైనను అతని చిత్తము నిలకడలేక శాంతి నొందకున్నది. కానీ మనస్సును ఇంద్రియములను జయించిన వాని స్థితి అట్లా ఉండదు. అట్టి ఎన్ని ద్వంద్వములు తటస్థించినప్పటికీ అతని చిత్తము నిశ్చలముగాను ప్రశాంతముగాను ఉన్నదై పరమాత్మయందే నిలుకడక చెందియుండునని ఇచ్చట వచింపబడినది. సముద్ర తరంగములు గాని పిల్లవాయువులు గాని మహాపర్వతమును కదిలింపచేయజాలనట్లు ఆయా సుఖదుఖాదులు జితమానసుని చెలింపచేయజాలవు. అతడెల్లప్పుడూ పరమాత్మయందే స్థితుడై సుస్థితుడై మహత్తర శాంతిని అనుభవించుచుండును. కావున అభ్యాస వైరాగ్య వివేకాదుల ద్వారా ఇంద్రియమనంబులను ఎట్లైనను జయించుట అతి ముఖ్యమని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కొందరు ప్రశాంతస్య అను పదమును శీతోష్ణాదులకు అన్వయించి శీతోష్ణ సుఖదుఖాదులందు ప్రచలించక పరమశాంతుడై ఉండువానికి మనస్సు పరమాత్మానుభవమునందు ఉండును అని అర్థము చెప్పిరి. భావము అంతయు ఒక్కటే. ప్రశ్న. ఎవని యొక్క చిత్తము శీతోష్ణాది ద్వంద్వములందు నిశ్చలముగా నుండును? ఉత్తరము. ఇంద్రియ మనంబులను జయించిన వాని యొక్కయు ప్రశాంత హృదయుని యొక్కయు చిత్తము ద్వంద్వములందు నిశ్చలముగా నుండును. ప్రశ్న. కావున మనోజయము వలన కలుగు గొప్ప ఫలితమేమి? ఉత్తరము. మనోజయము కలవాడు శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములందు చలింపక సదా పరమాత్మయందే నిలుకడ కలిగి ఉండును. తత్ఫలితముగా పరమశాంతిని ఎల్లప్పుడూ అనుభవించుచుండును. అట్లు పరమాత్మయందు నిలుకడ కలిగి ఉన్న వాని లక్షణములను 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. 8వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. శాస్త్రజ్ఞాన అనుభవజ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు కలవాడును నిర్వికారుడును ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును మట్టిగడ్డ రాయి బంగారము అను మూడిటిని సమముగా చూచువాడును అగు యోగి యోగారూఢుడని ఆత్మానుభవయుక్తుడని చెప్పబడును. వ్యాఖ్య. యోగమనగా కలియిక జీవ బ్రహ్మైక్యము. అట్టి ఐక్యమును కలిగించు ప్రయత్నమును యోగమనియే చెప్పబడును. అట్టి ప్రయత్నమును ఆచరించువాడు యోగి. యోగులనేకులున్నను అందు ఆరూఢ స్థితి నొందిన వారు చాలా అరుదు. అట్లు ఆరూఢ స్థితి నొందిన ఉత్తమ యోగుల యొక్క లక్షణములు ఏవియో ఈ శ్లోకమునగా వివరింపబడినది. ఒకానొకడు పరిపక్వ దశ చెందెనా లేదా అని ఈ గురుతు వలన తెలుసుకొనవచ్చును. అవి ఏవి అనిన జ్ఞాన విజ్ఞానములచే తృప్తి నొందుట, కూటస్థుడై నిర్వికారుడై ఉండుట, ఇంద్రియములను లెస్సగా జయించుట,
మట్టిగడ్డ, రాయి, బంగారము వీనిని సమముగా చూచుట. ఈ 4 లక్షణములు సాధకునకు అత్యంత ఆవశ్యకములు కనుక వానిని గురించి ఒకంత యోచించదము. మొదటిది, గీతయందు భగవానుడు అచటచట జ్ఞాన విజ్ఞానములను వేరువేరుగా చెప్పుకొని పోవుట గమనించదగి ఉన్నది. జ్ఞానమనగా శాస్త్రాదుల ద్వారా, గురూపదేశముల ద్వారా, పెద్దల బోధల ద్వారా తత్వమెట్టిదని తెలుసుకొనుట. విజ్ఞానమనగా అట్టి తత్వమును పూర్ణముగా అనుభూతమునర్చుకొనుట. జ్ఞానమనున్నది పాకశాస్త్రమును నేర్చుకొనుట వంటిది. విజ్ఞానము ఆ పాకశాస్త్రమును అమలుపరిచి అన్నము వండి భుజించుట వంటిది. అప్పుడే ఆకలి తీరును. రెండునూ అవసరములే. మున్ముందు పరమాత్మ యొక్క తత్వము ఇట్టిది అని ఎరింగి ఆ పిదప దానిని సాక్షాత్కరించుకోవలయును. మొదటిది జ్ఞానము, రెండవది విజ్ఞానము. జనులలో కొందరు జ్ఞానము మాత్రముతో తృప్తి నొందుచున్నారు. అది చాలదనియు విజ్ఞానమును కూడా బడసి జ్ఞాన విజ్ఞానముల రెండిటితో తృప్తిని పడవలననియు అట్టివాడే యోగారూఢుడని, ఉత్తమ యోగి అనియు ఇచట వచింపబడినది. లోకములో కొందరు ధనమును, కొందరు అధికారమును, మరికొందరు విషయభోగములను పొంది తృప్తిపడుచున్నారు. వీరందరూ తక్కువ వారు. జ్ఞాన విజ్ఞానములతో తృప్తి నొందువాడే సర్వోత్తముడు. ఇక రెండవ లక్షణము కూటస్థత్వము అనగా నిశ్చలత్వము, నిర్వికారత్వము. కూటమనగా కంసాలి యొక్క దాగిలి. దానిపై స్వర్ణకారుడు ఎన్నియో ఆభరణములను తయారు చేసినను అది నిశ్చలముగా, నిర్వికారముగా నుండును. అట్లే ఎవని మనస్సు సుఖదుఖాదులు, లాభనష్టములు, మానావమానములు లెక్కలేనన్ని కలిగినను వికారమునందక సమస్థితి యందు ఉండును అతడే కూటస్థుడని చెప్పబడును. అట్టివాడే ఉత్తమ యోగి, లేక కూటస్థుడనగా ఆత్మయనియు చెప్పవచ్చును. కూటస్థోక్షర ఇచ్చతే అని గీతయందు ఒక చోట పేర్కొనబడి ఉన్నది కదా. అటు కూటస్థాత్మతో ఏకత్వమునొందిన వాడే యోగారూఢుడని అర్థము. మూడవ లక్షణము విజితేంద్రియత్వము అనగా ఇంద్రియ మనంబులను జయించుట. జితేంద్రియ అని చెప్పక విజితేంద్రియ అని చెప్పుట వలన ఇంద్రియములను బాగుగా నిగ్రహించవలనని భావము. వాసనలు ఏమాత్రము శేషించి ఉన్నను అవి తిరిగి సాధకుని రెచ్చగొట్టగలవు కనుక వానిని సమూలముగా త్రుంచి వేచి ఇంద్రియ మనములను పరిపూర్ణముగా అదుపులో నుంచుకొను వాడే విజితేంద్రియుడు. ఇక్కార్యమున తత్విచారము చక్కగా సహాయపడగలదు. కావున వివేక వైరాగ్యాదులచే ఇంద్రియములను లెస్సగా నిగ్రహించి యోగారూఢత్వమును పొందవలెను. ఇక నాలుగవది యోగారూఢుని సమదృష్టి. మట్టిగడ్డ, రాయి, బంగారము వీనిని సమముగా చూచుట. మట్టిని రాతిని సముగా చూచుటలో ఏ కష్టమును లేదు. కానీ రాతిని బంగారమును సముగా చూచుటలో ప్రయాసము కలదు. కొన్ని ఉపాయముల చేత అట్టి స్థితి చేకూరగలదు. అవి ఏవి అనినా, మొదట ఈ ప్రపంచమున సమస్త పదార్థములను పంచభూతముల యొక్క వికారములే అయి ఉన్నవి. చెట్టు, పుట్ట, సూర్యుడు, చంద్రుడు, దేహము, రాయి, బంగారము అన్నీయు పంచభూతాత్మకములే. ఈ సత్యమును బాగుగా నెరింగిన విజ్ఞానికి ప్రపంచములో ఏ వస్తువును చూచినను వెంటనే వాని అధిష్టానములకు పృథివ్యాది పంచభూతములు గాని లేక పంచభూతములకు ఆధారము పరమాత్మ గాని జ్ఞప్తికి వచ్చుట వలన వాని యందు సమత్వమునే వీక్షించును. ఇక రెండవది, ఈ ప్రపంచమున ఒక వస్తువునందు విలువను మరి ఒక వస్తువునందు విలువలేమిని కల్పించినది వారి వారి మనస్సే. మట్టి అధికముగా లభించుటచే దానిని మూలరాహిత్యమును, బంగారు తక్కువగా లభించుటచే దానికి గొప్ప మూల్యమును మనస్సే కల్పించినది. చంటి పిల్లవాని ఎదుట బంగారు పెట్టినచో అట్టి మనస్సంకల్పమున లేనందున దానిని అతడు లెక్క చేయకుండును. అట్లే జ్ఞానికి భేదము జనకమగు మనస్సంకల్పన లేనందువలన మట్టి, రాయి, బంగారము అను మూడు వస్తువులే కాక సమస్త పదార్థములను అతనికి సమముగానే తోచును. మూడవ స్థితి
ఆరూఢ స్థితిని వడిసిన యోగికి బ్రహ్మము ఒకటియే సత్యముగను దృశ్యమంతయు స్వప్నము వలె మిథ్యగను తోచును. కావున ఈ జగత్తునందు ఒకటి అల్పమేమి ఒకటి అధికమేమి. స్వప్నమందు రాజు సామాన్య పౌరుడు ఒకటి ఏ అగునట్లు ఉత్తమ యోగికి రాయి బంగారు మొదలైన మిథ్యారూప వస్తువులు అన్నిటి యందును సమత్వమే గోచరించును. ఇక 4వ లక్షణము, ఆత్మప్రాప్తికి మట్టి ఉపయోగింపదు, అట్లే బంగారమును ఉపయోగింపడదు. ఈ సత్యమెరింగినందువలన యోగ దృష్టిలో ఈ రెండును సమమగనే ఉండును. ప్రశ్న: ఆరూఢ స్థితి నొందిన ఉత్తమ యోగి యొక్క లక్షణములు ఏవి? ఉత్తరము: మొదటిది, శాస్త్రజ్ఞాన అనుభవజ్ఞానములు రెండునూ కలిగి వానిచే తృప్తి పొంది ఉండుట. రెండవది, నిర్వికారుడై కూటస్థుడై ఉండుట. మూడవది, ఇంద్రియ మనంబులను లెస్సగా జయించుట. చివరి లక్షణమగు అట్టి సమదృష్టిని ఇంకను వివరించి చెప్పుచున్నారు. 9వ శ్లోకము: సుహృన్మిత్రరుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారమును కోరకయే మేలు నడుచు వారియందును, ప్రతిఫలమును కోరి మేలు చేయు వారియందును, శత్రువులందును, తటస్థులందును, మధ్యవర్తులందును, ద్వేషింపబడదగిన వారియందును, బంధువులందును, సజ్జనులయందును, పాపులయందును సమభావము కలిగియుండు వాడు శ్రేష్ఠుడు. వ్యాఖ్య: మనుజులలో ఎవడు ఉత్తముడు ఈ శ్లోకమందు తెలుపబడినది. సామాన్యముగా జనులలో ఎవడైనా ఎక్కువ ధనమును కానీ సౌందర్యమును కానీ లేక లౌకిక విద్యమును కానీ కలిగి ఉన్నచో అతడు గొప్పవాడని జనులు తలంచుతురు. కానీ భగవంతుడు అటుల చెప్పలేదు. ఎవడు సర్వజీవుల ఎడల సమబుద్ధి కలిగి ఉండునో అతడే శ్రేష్ఠుడని నుడివిరి. ఈ సర్వజీవుల యందు కొందరిని మాత్రం ఇచ్చట పేర్కొనిరి. వారిని 3 వర్గములుగా విభజించవచ్చును. మొదటివారు సుహృత్తు, మిత్రుడు, బంధువు, సాధువు అను వీరు నలుగురును ఒక తెగ. రెండవది మధ్యస్థుడు, ఉదాసీనుడు అను వీరిద్దరూ ఒక తెగ. మూడవది శత్రువు, ద్వేషి, పాపి అను ఈ 3 ఒక తెగ. ఇందు మొదటి తరగతి వారు ఉపకారము చేయువారు, రెండవ తరగతి వారు ఉపకారము కానీ అపకారము గాను చేయనివారు, మూడవ తరగతి వారు కేవలము అపకారమే చేయువారు. వీరిలో మొదటి తెగ వారిపై జనులకు సహజముగా ప్రీతియు, రెండవ వారిపై తటస్థ భావమును, మూడవ వారిపై ద్వేషమును కలుగును. కానీ ఉత్తమ యోగికి వీరి మువ్విరి పైనను సమభావమే ఉండును. కారణము ఏమనగా అధమునకు ఒక వ్యక్తిని చూడగానే దేహభావం మాత్రము కలుగుచుండును. అతడు తెల్లవాడా నల్లవాడా అని, కురీపియా సుందరుడా అని అతడు పరికించుచుండును. అతనికి దేహదృష్టి మాత్రం ఉండును. మధ్యముడు ఒక వ్యక్తిని చూడగానే అతని విద్య, తెలివి మున్నగు వానిని వీక్షించును. అతనిది మనోదృష్టి. కానీ ఉత్తముడు ఒక వ్యక్తిని చూడగానే అతని ఆత్మను మాత్రము పరికించును. అతనిది ఆత్మదృష్టి. వ్యక్తి యొక్క దేహముపై కానీ మనస్సుపై కానీ అతని దృష్టి పడదు. సర్వభూతములందును ఆత్మ ఒకటియే కనుక అతని దృష్టి యందు శత్రు, మిత్ర, ఉదాసీనులందును సమముగానే కనిపించుచుందురు. అవిభక్తమగు ప్రపంచమునందు విభక్తత్వమును అతడు కాంచును. కావున అట్టివాడే శ్రేష్ఠుడని ఇచ్చట వచింపబడినది. ఇక్కారణమున ఈ ప్రతి జీవియు ఉత్తమ స్థితిని పొందుటకై ప్రయత్నపూర్వకముగా దేహభావము, మనోభావమును తగ్గించుకొని ఆత్మభావమునై పెంపొందించుకొనుట ఉండవలెను. అప్పుడే అతనికి సమబుద్ధి యందు ఉదయింప జనులలో సర్వోత్తముడై వెలుయుచుండును. ప్రశ్న: మనుజులలో ఉత్తముడెవరు? ఉత్తరము: శత్రు, మిత్ర, ఉదాసీనులందు సమబుద్ధి కలవాడే ఉత్తముడు.